4 సంగతులు, ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి. దేవుని చిత్తం చేసేవాడికి వచ్చే బెనిఫిట్స్ చెప్పనా? దేవుని చిత్తం చేసేవాడు ఆత్మలో భయమును కలిగి ఉండడు. దేవుని చిత్తం జరిగించాడు యేసుక్రీస్తు ప్రభు. వినండి, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడన్నా ఎక్కడన్నా భయపడి అదురుకున్నట్టుందా? యేసు ప్రభు అశాంతికి లోనైనట్టుగా, అదురుపోయినట్టుగా, భయపడ్డట్టుగా, గలిబిలైపోయినట్టుగా ఉందా? ఒక్క వచనం ఉందా? లేదు. ఇంకా చెప్పాలంటే ఆయన భయపడలేదు. బిడ్డల్ని కూడా పిల్లలారా భయపడకండి అని చెప్పని 100 వచనాల్లో మాట్లాడాడు. నేనేం చేస్తున్నానో అది దేవుని చిత్తమని ఒకడు గుర్తించినప్పుడు ఇక ఎంత పెను తుఫాన్లు ఎదురైనా లెక్క చెయ్యడు. భయం ఎప్పుడు వచ్చిందో తెలుసా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం అడుగులేసినప్పుడు భయానికి లోనవుతాం. నేను చేసింది నిజంగా దేవుని చిత్తమే అని నీకు అర్థమైతే ఇక దానికి వ్యతిరేకంగా ఎన్నొచ్చినా లెక్క చేయను. అది యేసయ్యలో ధైర్యం. యేసయ్య ఎప్పుడు ఒక మాట మాట్లాడుతుండేవాడు. ఏంటో తెలుసా? నేను నా చిత్తము నెరవేర్చుకున్నటకు, నా ఇష్టం నెరవేర్చుకున్నటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు వచ్చాను అన్నాడు. రెండవది, నన్ను పంపిన వాని చిత్తము చేయుట నాకు ఆహారము, నా పానము కూడా అన్నాడు. తండ్రి, ఈ గిన్నె నీ చిత్తమైతే నా ఎదురు నుండి తొలగించు, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తము చొప్పుననే జరగనివ్వు అన్నాడు. ఎక్కడన్నా చూడు, నీ చిత్తమే తండ్రి, నీ చిత్తమే తండ్రి, నీ చిత్తమే తండ్రి. ఏమయ్యా, నీకంటూ సొంత చిత్తాలు ఏం లేవంటే ఏమి లేవు, నా చిత్తం అంతా తీసుకెళ్ళి తండ్రి చిత్తానికి అప్పచెప్పారు. ఎప్పుడైతే ఆయన చిత్తానికి లోబడి మనం ఆయన మీద డిపెండ్ అవుతామో, ఆయన చిత్తమే చేయడానికి ఇష్టపడతామో భయం ఉండదు. ఎందుకో తెలుసా? ఇక ఏ ఎదురైనా నేను చేస్తుంది దేవుడు ఆ సంకల్పం కదా, దేవుడు చెప్పిన పని కదా, కాబట్టి ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు నేను సేవ చేస్తున్నానండి, ఎన్నో సవాళ్ళు ఎదురైనాయి, నాకు ఎన్నో సమస్యలు ఎదురైనాయి, కానీ ఒక ధైర్యం, మొండి ధైర్యం. ఏంటో తెలుసా? పని దేవుడిది, జరిగిస్తున్నవాడు ఆయన, చిత్తం ఆయనది, నెరవేర్చడానికి తిప్పలు పడుతున్నా. కాబట్టి ఎన్ని ఎదురొచ్చినా అన్ని ఆయనే వైనం చేస్తాడు. నాకెందుకు భయం? నేను ఆయన సంకల్పాన్ని నెరవేర్చకపోతే, ఆయన సంకల్పానికి భిన్నంగా అడుగులేస్తే అప్పుడు నేను ఆలోచించాలి, భయపడాలి. లేదు, ఆయన ఏం చెప్పాడో చేయటానికి తిప్పలు పడుతున్నాను కదా, ఇంకేదన్నా రాని.